హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ ఆలయం మీలో ఎంతమందికి తెలుసు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ ఆలయ ప్రధాన ద్వారం పైభాగం వచ్చి అనంతశేషునిపై విశ్రాంతిగా ఉన్న మహావిష్ణువు, అలానే ఆయన నాభి నుంచి కమలం వికసించి ఉంటుంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో చెప్పలేదు కదా. ఈ ఆలయం వచ్చి మన నెల్లూరులో పడారుపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఈ ప్రధాన ద్వారం చూడగానే ఒక్కసారిగా పురాణాలలో చెప్పినట్లు సృష్టి అంతా మహావిష్ణువు నుంచే పుట్టింది, కాలము, ప్రకృతి, జీవులు అని అంటారు కదా. అలానే అనిపించింది. అన్నీ ఆయనలోనే లయమవుతాయి అంటారు కదా. అలా అనిపించిందండి. ఈ ఆలయంలో స్వామివారిని నిత్య కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. మనకి ఈ ఆలయంలో ధ్వజస్తంభం వచ్చి ఆలయం లోపల ఉంటుందండి. బయట ప్రధాన ద్వారం నుంచి మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకు నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అలానే ఇక్కడ మనకు ఒక మండపం కూడా ఉందండి. ఆ మండపంలో స్వామి అమ్మవారిని అలంకరించి పల్లకి మీద స్వామి అమ్మవార్లు మనకు దర్శనం ఇస్తారు. మేమైతే స్వామి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆలయంలో ప్రదర్శన చేసుకున్నాము. ఇంకా నెల్లూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఆలయం దర్శనం చేసుకోకపోతే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న ఇంకొక ఆలయాన్ని చూపిస్తానండి. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకు గంగమ్మ తల్లి దేవాలయం వస్తుంది. ఈ దేవాలయం కూడా చాలా బాగుందండి. మనకు దేవాలయంలోకి ప్రవేశించగానే మనకు కనకదుర్గమ్మ తల్లి దర్శనమిస్తుంది. పక్కన రైట్ సైడ్లో అమ్మవారికి ఎదురుగా పోతురాజు స్వామి ఉంటారు. మామూలుగా మనకి ఇక్కడ నీళ్లు ఉంటాయండి. చూడ్డానికి ఒక చిన్న కోనేరులాగా అనిపిస్తుంది. మేము వెళ్ళిన రోజు అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంది. నేను ఇది మీకు ఇంకెప్పుడైనా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ వాటరు ఎలా ఉంటాయి, వాటర్ అంతా ఇక్కడ వదిలేసి ఉంటారు. బాగుంటుంది చూడ్డానికి. ఈ ఆలయం కూడా పడారుపల్లిలోనే ఉందండి. మనకు ప్రతి శుక్రవారం ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ పక్కన ఒక శివలింగం కూడా ఉంది. శివలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నాము. మీలో ఇంకా ఎవరైనా అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోకపోతే వెంటనే వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.